చావు అది ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కాటేస్తుందో చెప్పలేం, ఎలా కబలిస్తుందో ఊహించలేం. ప్రమాదవశాత్తు కొందరు, అనుకోని విషాదాలతో మరికొందరు, వైరాగ్యంతో ఇంకొందరు, స్వయంకృత అపరాధాలతో మరికొందరు బలైపోతున్నారు. విధి ఆడుతున్న వింత నాటకానికి కుటుంబాలు తల్లకిందులైపోతున్నాయి. గుండెల్ని పిండేసే అలాంటి విషాద గాథల్లో మచ్చుకు కొన్ని. తల్లి తండ్రి ఆలు మగలు, అందమైన బంధము, నాటకాల లోకం వేసే మాయదారి పాశము, వెనక నుండి నడిపేవాడు సూత్రధారి దేవుడు, వెతలలోని నలిగేవాడు పాత్రధారి జీవుడు అన్నాడు సినీ కవి. నిజమే, అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న ఘటన జరిగితే కుటుంబాల్నే చిన్నాభిన్నం చేస్తుంది. అంతవరకు ఎంతో ఆనందంగా ఉండేవారి జీవితాల్లో విధి విసిరే గాలానికి పెను విషాదాలు చోటు చేసుకుని అగాధంలోకి వెళ్లిపోతున్నాయి. సిద్ధు 10th పాస్ అయ్యాడు, మంచి మార్కులొచ్చాయి. తల్లి రేవతి తన కొడుకును చూసి మురిసిపోయింది. ఉన్నత చదువులు చదివించాలని ఎంతో కలలు కందే. ఇంతలోనే ఊహించని సంఘటన. ఈత నేర్చుకునేందుకు నీటి గుంటలో దిగిన సిద్ధు మునిగిపోయాడు. కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా నీట మునిగిపోయింది. అలా ఇద్దరూ జలసమాధి అయిపోయారు. చిత్తూరు జిల్లా నెలవాయిలో జరిగింది మాటల కందని విషాద ఘటన. ఈ ఘోరం చూడండి. శుభకార్యం కోసం పల్నాడు జిల్లా కోసూరు వచ్చాయి కొన్ని కుటుంబాలు. బంధువుల పిల్లలందరూ సరదాగా గడిపారు. తర్వాత లంకలు చూడ్డానికి కృష్ణానదిలో పడవలో వెళ్లారు 9 మంది చిన్నారులు. ప్రమాదవశాత్తు బోటు ఒకవైపుకు ఒరిగిపోయింది. చిన్నారుల జీవితాలు కృష్ణమ్మ పాలయ్యాయి. గుండెల్ని పిండేసే విషయం ఏంటంటే, చనిపోయిన నలుగురిలో 2 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటుంటే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఒంట్లో బాగోకపోతే ఆస్పత్రికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మానసిక సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంతేకాని చావే అన్నిటికీ పరిష్కారమా? ఒక్కరికి సమస్య ఉంటే మొత్తం కుటుంబమే బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలా? ఏంటి దారుణం? నెల్లూరు జిల్లా దువ్వూరులో ఇదే జరిగింది. మధుసూదన్ రావు టీచర్గా రిటైర్డ్ అయ్యాడు. అతని భార్య రత్నావళి, కుమారుడు సుకృత్ ఒకరోజు ముగ్గురు ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. అంత కష్టం ఏమొచ్చిందని ఎంక్వైరీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేవని తేలింది. మరి ఎందుకు చనిపోయారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇటు సూసైడ్ నోట్లో చూస్తే శారీరక, మానసిక సమస్యలు ఉన్నాయంటూ రాసుకొచ్చారు. ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన మాస్టారు మధుసూదన్ రావు తన కుటుంబ జీవిత పాఠాన్ని ఇలాంటి విషాద సారాంశంతో ముగించడం అందరినీ కంటతడి పెట్టించింది. అంతేకాదు, మరణానంతరం సమాజానికి మేలు చేసేలా వీరునామా రాశారు జీవిత పరీక్షలో ఫెయిల్ అయిన మాస్టారు. సికింద్రాబాద్లో జరిగిన ప్రమాదమైతే ఎవరూ ఊహించలేనిది. వర్షం వచ్చి అల్వాల్లో చెట్టు విరిగింది. సందీప్ కారు మీద కొమ్మలు పడ్డాయి. వాటిని తీసేందుకు కూతురు రితికతో పాటు బయటికి వచ్చాడు. పక్కనే కరెంటు వైర్లు కనిపించాయి. వాటిలో పవర్ పాస్ అవుతుంది అన్న విషయం వారికి తెలియదు. పక్కకు తీయబోయే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో సందీప్ భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. అయినా చెట్టు కొమ్మ తీసేందుకు వెళ్లడమేంటే? కరెంటు షాక్తో తండ్రి కూతురు చనిపోవడమేంటి? ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? పెయింటర్ కృష్ణకు పిల్లలంటే ప్రాణం. పటాన్ చెరువులో ఉంటాడు. ఈ మధ్య కొడుకు రక్షిత్, కూతురు అనన్యను తీసుకుని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లాడు. అక్కడ పిల్లలతో సరదాగా గడిపాడు. వారికి గోరుముద్దలు తినిపించాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. తెప్ప మీద ప్రాజెక్టులోకి ముగ్గురు వెళ్లారు. అంతవరకు ఆనంద క్షణాలు. తర్వాత విషాద ఘడియలుగా మారిపోయాయి. పిల్లలిద్దరినీ నీటిలో తోసేసి తను కూడా దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ ఫోటోలు బంధువులకు ఫోన్లో పంపడంతో నిజాంసాగర్ వద్దకు వెళ్లినట్టుగా తేలింది. బిడ్డల మీద అంత ప్రేమ ఉన్నవాడి మనసు పాషాణంగా ఎందుకు మారిందే? ప్రాణాలు తీయాల్సినంత తప్పు వారేం చేశారు? ఎంక్వైరీ చేస్తే భార్యతో గొడవే కారణమని తేలింది. మనస్పర్ధలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతేకాని అన్నం పుణ్యం ఎరుగని పిల్లల్ని చంపేయాలా? భర్త పిల్లలు దూరమై ఒంటరిగా మిగిలి కుమిలిపోతున్న ఆ ఇల్లాలి ఆవేదన ఎవరు తీర్చగలరు? ఇలా 1 కాదు 2 కాదు, మాటల కందని విషాదాన్ని నింపి గుండెల్ని పిండేసే హృదయ విదారక ఘటనలు ఎన్నెన్నో. అందుకే ఎవరో అన్నారు, నీటి మీద రాతే కాదా ప్రాణమున్న దేహము, ఓటికుండ మోతేలేరా పెంచుకున్న పాశము అని. ఎందుకంటే ఇదే జీవితం. కొన్ని స్వయంకృతాపరాధాలు, మరికొన్ని విధిరాసే తలరాతలు.